నమస్కారం. భారతీయ ఆర్థిక వార్తలు 12 ఆగస్టు సాయంత్రం 6 గంటల వార్తా సంచికలోకి స్వాగతం. ఈ వార్తా సంచికను మీకు అందిస్తున్నది నయన. తాజా వార్తలు వినండి. సెన్సెక్స్ 77,966.35 188 పీటీఎస్ 0.24% తగ్గింది. అత్యధిక లాభం భారతీ ఎయిర్టెల్ 1.56% పెరిగింది. అత్యధిక నష్టం టీసీఎస్ 3.93% తగ్గింది. నిఫ్టీ 50 నేడు 24,435.95 0.15% వద్ద ఉంది. -0.15% తగ్గింది. ఎన్ఎస్ఈ యొక్క అగ్ర 50 కంపెనీలను ట్రాక్ చేస్తుంది. టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్ రాజీనామా 4% పడిపోయిన టీసీఎస్ షేర్లు. టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ తన పదవి నుండి వైదొలగనున్నారు. దీనివల్ల టీసీఎస్ షేర్లు 3.93% క్షీణించి ₹2,349.70 వద్ద ముగిశాయి. ఈ ప్రకటన తర్వాత స్టాక్ పతనం వల్ల దాదాపు 35,000 కోట్ల రూపాయలు పెట్టుబడిదారుల సంపద హరించుకుపోయింది. అస్థిరమైన ట్రేడింగ్ సెషన్లో నష్టాలతో ముగిసిన సెన్సెక్స్. నిఫ్టీ 50, బీఎస్ఈ సెన్సెక్స్ 0.24% క్షీణించి 77,966.35 ఇండెక్స్ పాయింట్ల వద్ద ముగియగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 0.15% తగ్గి 24,435.95 ఇండెక్స్ పాయింట్ల వద్ద స్థిరపడింది. మరోవైపు నిఫ్టీ బ్యాంక్ ఈ ట్రెండ్ను అధిగమించి 0.77% లాభపడి 57,885.85 ఇండెక్స్ పాయింట్ల వద్ద ముగిసింది. ఆహార ధరల పెరుగుదలతో జూలైలో భారత రిటైల్ ద్రవ్యోల్బణం 4.45%కి స్వల్పంగా పెంపు. ఆహార ధరలు పెరగడం వల్ల జూలై 2026లో భారతదేశ రిటైల్ ద్రవ్యోల్బణం స్వల్పంగా 4.45%కి పెరిగింది. ఇది ఆర్బీఐ నిర్దేశిత పరిమితిలోనే ఉంది. ఈ స్థిరమైన ద్రవ్యోల్బణ రేటు సెంట్రల్ బ్యాంక్ తన ప్రస్తుత వడ్డీ రేట్ల విరామాన్ని కొనసాగిస్తుందనే అంచనాలకు మద్దతు ఇస్తుంది. టాటా మోటార్స్ మొదటి త్రైమాసిక నికర లాభం 83% పెరిగి ఇండియన్ రూపీ 2,560 కోట్లకు చేరింది. టాటా మోటార్స్ మొదటి త్రైమాసికంలో ఏకీకృత నికర లాభం ఏడాది ప్రాతిపదికన 83% పెరిగి ఇండియన్ రూపీ 2,560 కోట్లకు చేరుకుందని నివేదించింది. కమర్షియల్ వాహనాల బలమైన పనితీరు కారణంగా ఇదే కాలంలో కంపెనీ ఆదాయం కూడా 20% మెరుగుపడింది. భారత బీబీబీ రేటింగ్ను నిలిపి ఉంచిన ఫిచ్ 6.4% జీడీపీ వృద్ధి అంచనా. ఫిచ్ రేటింగ్స్ భారతదేశ సార్వభౌమ క్రెడిట్ రేటింగ్ను వరుసగా 20వ సంవత్సరంలో కూడా స్థిరమైన అవుట్లుక్తో బీబీబీ వద్దే నిలిపి ఉంచింది. ఈ రేటింగ్ ఏజెన్సీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ వృద్ధి 6.4%కి చేరుకుంటుందని అంచనా వేసింది. 7,280 కోట్ల రూపాయలు రేర్ ఎర్త్ మాగ్నెట్ ప్రోత్సాహక పథకం కోసం ఎల్&టీ బిడ్. చైనా వెలుపల రేర్ ఎర్త్ మాగ్నెట్ సరఫరా గొలుసును నిర్మించడానికి 7,280 కోట్ల రూపాయలు ప్రభుత్వ ప్రోత్సాహక పథకం కోసం లార్సెన్ అండ్ టూబ్రో బిడ్ దాఖలు చేయడానికి సిద్ధమవుతోంది. మార్కెట్ అమ్మకాల ఒత్తిడి మధ్య ఎల్&టీ షేర్లు 0.43% క్షీణించి ₹4,020 వద్ద ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లలో పెరిగిన బంగారం, వెండి ధరలు. బుధవారం అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర 0.25% పెరిగి ప్రతి ట్రాయ్ ఔన్స్కు $4,473 వద్ద స్థిరపడింది. వెండి ధర కూడా 1.37% పెరిగి ప్రతి ట్రాయ్ ఔన్స్కు $66 మరియు 46 సెంట్లు వద్ద ముగిసింది. బ్యారెల్కు $83 మరియు 39 సెంట్లు వద్ద స్థిరపడిన ముడి చమురు ధరలు. బుధవారం ముడి చమురు ధరలు 1.02% క్షీణించి బ్యారెల్కు $83 మరియు 39 సెంట్లు వద్ద స్థిరపడ్డాయి. ఈ కమోడిటీ గత నెలలో అస్థిరతను ప్రదర్శిస్తూ ఇటీవలి గరిష్టాల నుండి తగ్గింది. లెన్స్కార్ట్ మొదటి త్రైమాసిక లాభం 182% పెరిగి ఇండియన్ రూపీ 228 కోట్లకు చేరింది. లెన్స్కార్ట్ సొల్యూషన్స్ తన మొదటి త్రైమాసిక లాభంలో ఏడాది ప్రాతిపదికన 182.3% భారీ వృద్ధిని నమోదు చేసి ఇండియన్ రూపీ 228 కోట్లకు చేరుకుంది. ఈ ఐవేర్ రిటైలర్ ఆదాయం కూడా ఈ త్రైమాసికంలో 34% పెరిగింది. భారతదేశంలోని టాప్ 500 కంపెనీలలో కేవలం 9 మంది మహిళా సీఈఓలే ఉన్నారు. ప్రభుత్వం భారతదేశంలోని టాప్ 500 లిస్టెడ్ కంపెనీలలో కేవలం 9 మంది మహిళా సీఈఓలు మరియు 25 మంది ఎండీలు మాత్రమే ఉన్నారని ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. ఇది దేశంలోని కార్పొరేట్ రంగంలో కొనసాగుతున్న లింగ అసమానతను హైలైట్ చేస్తుంది. ఎఫ్డి వడ్డీ రేట్లు 3 కోట్ల రూపాయలు లోపు. కోటక్ మహీంద్రా బ్యాంక్ 7.30%, బ్యాంక్ ఆఫ్ బరోడా 7.15%, పంజాబ్ నేషనల్ బ్యాంక్ 7.10%, హెచ్డిఎఫ్సి బ్యాంక్ 6.60%. బంగారం $4,473 0.25% ప్రతి ట్రాయ్ ఔన్సుకు.
అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 1,37,077 రూపాయలు ప్రతి 10 గ్రా. బంగారు ధర 0.25% పెరిగింది. మునుపటి ముగింపు $4,461 మరియు 80 సెంట్లు నుండి. బంగారు ధరలు ప్రపంచ డిమాండ్, డాలర్ బలం మరియు ద్రవ్యోల్బణ అంచనాలను ప్రతిబింబిస్తాయి. వెండి $66 మరియు 46 సెంట్లు 1.37% ప్రతి ట్రాయ్ ఔన్సుకు. అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు $2,037 ప్రతి 10 గ్రా. వెండి ధర 1.37% పెరిగింది. మునుపటి ముగింపు $65 మరియు 56 సెంట్లు నుండి. వెండి ధరలు పారిశ్రామిక డిమాండ్, సౌర శక్తి మరియు సెంట్రల్ బ్యాంక్ విధానాలతో ముడిపడి ఉంటాయి. WTI క్రూడ్ ఆయిల్ $83 మరియు 39 సెంట్లు 1.02% ప్రతి బారెల్కు ట్రేడ్ అవుతోంది. చమురు ధర 1.02% తగ్గింది. మునుపటి ముగింపు $84 మరియు 25 సెంట్లు నుండి. చమురు ధరలు ఇంధన వ్యయాలు, ద్రవ్యోల్బణం మరియు భారతీయ రూపాయిని గణనీయంగా ప్రభావితం చేస్తాయి. $95.32 0.11% వద్ద భారతీయ రూపాయికి వ్యాపారమవుతోంది. రూపాయి 0.11% బలపడింది. మునుపటి ముగింపు $95 మరియు 43 నుండి. బలహీనమైన రూపాయి దిగుమతి వ్యయాలను పెంచుతుంది. అయితే ఐటీ మరియు ఫార్మా ఎగుమతిదారులకు ప్రయోజనం చేకూరుస్తుంది. ఎల్పీజీ సిలిండర్ ధరలు, ప్రధాన నగరాలు. చెన్నై $957 మరియు 50 $2,906. బెంగళూరు $944 మరియు 50 $2,821. హైదరాబాద్ $994 $2,985. ఆంధ్రప్రదేశ్ $966 మరియు 50 $2,921 మరియు 50. భారతీయ ఆర్థిక వార్తలు చూసినందుకు ధన్యవాదాలు. ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం 6 గంటలకు మా వార్తలు చూస్తూ ఉండండి. లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.